బాల్యమిత్రుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇటీవల మరణించడంతో తమ మిత్రులందరూ కలిసి మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి తమ బాల్యమిత్రుడు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సూర్యాపేటలోని కోమటికుంటకు చెందిన పిట్టల యుగేందర్ గత 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మరణించాడు. దీంతో తమ బాల్యమిత్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో 2001-2002 బ్యాచ్ 10వ తరగతికి చెందిన స్నేహితులు దశదిన కర్మ సందర్భంగా పిట్టల యుగేందర్ కుటుంబ సభ్యులకు 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి బాల్యమిత్రుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇటీవల మరణించడంతో తమ మిత్రులందరూ కలిసి మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి తమ బాల్యమిత్రుడు కుటుంబానికి అండగా ఉండటానికి భరోసా ఇచ్చారు. సూర్యాపేటలోని కోమటికుంటకు చెందిన పిట్టల యుగేందర్ గత 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మరణించాడు. దీంతో తమ బాల్యమిత్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో 2001-2002 బ్యాచ్ 10వ తరగతికి చెందిన స్నేహితులు దశదిన కర్మ సందర్భంగా పిట్టల యుగేందర్ కుటుంబ సభ్యులకు 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సావిత్రిబాయి పులే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ తమ బాల్యమిత్రుడు పిట్టల యుగేందర్ మరణం బాల్యమిత్రులందరికీ ఎంతో దుఃఖాన్ని మిగిల్చిందని అన్నారు. భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. స్నేహితుల ద్వారా సేకరించిన ఆర్థిక సహాయాన్ని అందించినట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంగరబోయిన యుగేందర్, ఎం నాగరాజు, హరి, కృష్ణ, శంకరాచారి, ఆలగడప లక్ష్మణ్, సతీష్, ఎం వినయ్, ఎలుగురి కిరణ్, వెంకటాచారి, సరిత, జ్యోతి, పి శేఖర్, జావేద్, రాంబాబు, నేమనందం సైదులు, పంతంగి సాలయ్య, వెంకన్న, కనకతార, ఎం శ్రావ్య, భవానీ, సరిత, జి పాపయ్య, మస్కూద్, జి వెంకన్న, లింగరాజు, ఎండి అప్సర్, వై సురేష్ తదితరులు ఉన్నారు. తోటి స్నేహితుడు 10th క్లాస్ బ్యాచ్ పిట్టల యుగేందరు గత కొంతకాలంగా అనారోగ్యంతో మన యాక్సిడెంట్లో దసరానాడు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మరి మా స్నేహితులు మా 10th క్లాస్ బ్యాచ్ అంతా కూడా మరి ప్రతి ఒక్కరూ కొంత సహాయం, ఆర్థిక సహాయం వారి కుటుంబానికి దశదిన కర్మకు ఎంతో కొంత వారి కుటుంబానికి చేకూర్చాలని ఈరోజు మరి వారి స్వగ్రామం కోమటికుంటకు వచ్చి మేమంతా వారికి ఇవ్వడం జరిగింది. మరి ఎంతోమంది మానవత్వం అనేది మర్చిపోకుండా స్నేహితులం అందరం కూడా ప్రతి చదువుకున్నటువంటి బ్యాచ్ ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి దశ నుంచి మరి స్నేహం అనేది మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఇలా నడుచుకోవాలని, ప్రపంచానికి మానవాళిగా ఐక్యంగా ఉండాలని, మరి భవిష్యత్తులో మరి వారి పిల్లలు ఉన్నత శిఖరాలకు చదువులకు వెళ్ళాలని, ఆశీర్వాదం ఉండాలని మా స్నేహితులు అందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.